గ్లాస్ వాటర్ పెట్టేసాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అవి బాగా మసిలేటప్పుడు మనం ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలకి పిండి చేత్తో వేసుకుంటే నాకు అందాజు తెలిసిపోతుంది. ఒక 6 రొట్టెలకు పిండి వేసేసాను. ఇది స్పూన్ తీసుకొని పొడి పొడిగా వచ్చేటట్లు కలుపుకోవాలి. మీరైతే కొద్దిగా వాటర్ ఎక్కువ పెట్టుకుని పక్కకు తీసేసుకోండి. తీసి పెట్టుకుంటే సరిపడన్ని వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా అంతా స్పూన్తో కలిపేస్తే మనకు అంత కరెక్ట్ కలుస్తుంది అనమాట. పిండి అడుగుది పైది కిందికి అంతా అట్లా పోయి ఇప్పుడు కొద్దిగా తీసుకొని చల్లనీళ్ళైనా పర్వాలేదు, చల్లనీళ్ళు వేసుకొని ఆ గిన్నె మీద మాత్రం మూత పెట్టుకోండి ఆరకుండా. ఇలా మెత్తగా మన గోధుమ పిండి చపాతీకి ఎలా విసుకుంటామో అలా విసుకుతే జిగురు వచ్చేస్తుంది అనమాట. మనం రొట్టె చేత్తో చేసినా చపాతీ కర్రతో చేసినా కూడా విరగదు. బయట అమ్మే రొట్టెలు ఏమవుతుందంటే బియ్యం వేసి చేస్తారు కదా, అవి మనం తెచ్చుకొని తిన్నా వేస్ట్ అనమాట. మనం చేసుకునే చిన్న రొట్టెలు కానీ సరిపోతుంది, బాగుంటాయి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసేసుకోవాలి. దీంట్లోకి చికెన్, మటన్, గుత్తొంకాయ కూర, పప్పు, ఆకుకూరలు ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలానే చూపించినట్టు మీకు రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుందండి. రొట్టెలు కాల్చడం చాలా ఈజీ పని. మనం రోజు టిఫిన్లు తిని బోరు కొడుతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు కూడా ఇవి చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. ఇంకా నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, ఆ నువ్వులు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నువ్వులతో పైన కింద ఇది నువ్వులు వేసేది, రొట్టె కాల్చేది మన చపాతీ కర్రతో కానీ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఈ పెన్నం మాత్రం ఇదే ఉండాలి. నాన్ స్టిక్ది పెట్టుకుంటే రొట్టెలు అంత బాగా రావు. దీంట్లో చాలా ఈజీగా వస్తాయి, చాలా బాగా కాలుతాయి అన్నమాట రొట్టెలు కాలడం. చూడండి, చపాతీ కర్రతో నీట్గా ఎలా వచ్చేస్తుందో. ఫస్ట్ చిన్నగా కొద్దిగా చేత్తో అనుకోవాలి. తర్వాత పొడి పిండి అడుగునే వేసుకొని రొట్టె పక్కకు జరిగి పొడి పిండి వేసుకునేది, కర్రతో పట్టేసేది. మనకు చేత్తో తట్టేటప్పుడు రొట్టె జరగలేదనుకోండి, కొద్దిగా తేమ అనుకోవాలి. అరిచేతికి తేమ అనుకొని అంటే ఈజీగా వచ్చేస్తుంది, రొట్టె తిరుగుతుంది అనమాట తట్టుకోవడానికి. 2 చేతులతో తట్టవచ్చు, ఒక చేత్తో తట్టవచ్చు. మనం ఎంత గట్టిగా శబ్దం వచ్చేటట్లు కొడితే రొట్టె అంత పెద్దగా వెడల్పుగా వచ్చేస్తుంది. అలా చాలా ఈజీ అండి నేర్చుకోవడము, రొట్టెలు కాల్చుకోవడము. ఈ చపాతీలో చాలా పని అనిపిస్తుంది మనకు చేసుకోవడము. పిండి కలుపుకోవాలి, పట్టేయాలి, మళ్ళీ తిరిగేయాలి, ఆయిల్ వాడాలి. ఇది ఆయిల్ లేకుండా చేసుకునేది. ఇది మన పులక తిన్నట్లు ఉంటుంది. పులకలు చేసుకుని తింటాం కదా, దాని మీద. ఇంకా ఇవి కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉండేటివి ఊళ్ళ దగ్గర కాల్చేటప్పుడు. ఇప్పుడంటే గ్యాస్ మీద కాల్చుకుంటున్నాము. ఇట్లా చిక్కుడుకాయ, టమోటా చట్నీ, రొట్టెలు చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మీరు కూడా తినండి, ట్రై చేయండి.